నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే ఈ నెల 7,000 రూపాయలు చెల్లించుతానని ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన ఇది తొలి సంతకం వచ్చేసి పింఛన్ వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఈరోజు దాదాపు ఎన్ని కోట్లు? 4 పింఛన్ డబ్బు తీసుకో దండపెట్టారు ఎట్లా చేస్తారు. బషీర్ ఎవరు ఏంది నువ్వు అడ్డమవుతున్నావు? అటే మహేష్ అన్న చేయబట్టుకో. నవ్వద్దు. కాదు మనకు తెలుస్తుంది. ఓకేలే. పట్టుకో పరమేశ్వరన్న. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హామీ సందర్భంగా పెంచిన పెన్షన్లు పంపిణీ ఈరోజు మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. 3,000 రూపాయల పెన్షన్ ఉన్నది 4,000 రూపాయలు చేసి పంపిణీ చేస్తున్నారు. ఈ వైకాపా ప్రభుత్వము అప్పుడు ఉన్నప్పుడు 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి అప్పుడంతా పెంచుకుంటూ పోయింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 1,000 రూపాయల పెన్షన్ని ఒకే రోజు పెంచడం జరిగింది. సో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందించడంలో ఎవరు సాటిలేరు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ నాయకుడు ప్యాలెస్లు కట్టుకున్నట్టే మా స్థానికంగా ఉండే వైఎస్ఆర్ నాయకులు కూడా మా గుట్ట కింద ప్యాలెస్లు కట్టారు. ఇవన్నీ కూడా సమీక్షిస్తాం, భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. మనకు ప్రజల హర్షధ్వానాల మధ్య ఈరోజు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.